అన్నా కార్పొరేటర్ మహేంద్ర గాడు ఆడి పెళ్ళాం పెట్లు మన చేతిలోనే సేఫ్ గా ఉన్నారన్నా. వీడు జిహెచ్ఎంసీకి వచ్చి నీకే ఓటేస్తాడులే. ఎయ్యకపోతే ఫ్యామిలీ మొత్తానికి ఒకటే ఓటు వేసేస్తాడేంట్లన్నా. జాగ్రత్త రే, వాడి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. నువ్వేం టెన్షన్ పడకన్నా, ఇక నువ్వు మేయర్ అయిపోయినట్టే. ప్రమాణ స్వీకారానికి పొందూరు కథలు కొని రెడీగా ఉండన్నా. ఇక ఈ దెబ్బతో హైదరాబాద్ సిటీలో నిన్ను కొట్టేవాడలేనన్నా. ఎవడు పంపిస్తే వచ్చావురా? ఒకడు పంపిస్తే రావడానికి నేను మీలాగా పెంపుడు కుక్కను కాదు బే. టైగర్, యంగ్ టైగర్. మీరు కిడ్నాప్ చేసిన కార్పొరేటర్ని అతని ఫ్యామిలీని నాకు అప్పచెప్పితే నేను బయలుదేరతా. అబ్బచ్చా, నీకు అప్పలుగా ఇచ్చాడనక ఇంత పెద్ద సెటప్, ఇంతమంది రౌడీలు ఏసేయండిరా. ఆగడ్రా. నా ఎంట్రీ చూసిన తర్వాత కూడా నన్ను కొట్టాలన్న నీ కుతూహలం చూస్తుంటే తెగ ముద్దొచ్చేస్తున్నావురా. అందుకే నీకు ఆఫర్ ఇస్తాను. అందరం కలిసి టీలు తాగేసి సరదాగా 4 మాటలు మాట్లాడేసుకొని ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళ నాకు అప్పచెప్పారనుకో, హ్యాపీగా ఎవడింటికాడ వెళ్ళిపోవచ్చు. కాదు కూడదు అని నాతో బరిలో దిగితే ఆ తర్వాత నా కాళ్ళు పట్టుకున్నా, నా చేతులు పట్టుకున్నా, ఇంకేం పట్టుకోవాలేంటి? నేను మీతో ఫ్రెండ్షిప్ చెయ్యను రా. నీతో మాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? నువ్వు మరీ ముండోళ్ళ ఉన్నావు బాయ్. సరే, నువ్వు అన్నట్టే ఆ టీలు తాగేసేసి మాట్లాడేసుకొని ఆ ఫ్రెండ్షిప్ చేసేసుకొని ఎవరెళ్ళకి వాడు వెళ్ళిపోతావు. నేను ఆఫర్ ఇచ్చినప్పుడు తీసుకుంటే భరోసా, కాదంటే రభసా. రేయ్, ఈడు మాటలతో ఇనే రకం కాదురా, చెప్తా. మనం సేఫ్. ఇప్పుడు వేసేయండి రండి. బాబు, నాది చిన్న కాంప్లిమెంట్. మీరు వచ్చిన బండే కాదు, మీరు బుల్లెట్. చూడ్డానికి బుల్లెట్ లాగానే ఉంటాను, కానీ గుద్దుకుంటేనే తెలుసుద్ది బుల్డోజర్. ఏంటిది మెంటల్ వచ్చిన లాగా? మీరు పొద్దు దక్కనప్పుడు మెంటల్ ఎక్కించేస్తాయంట్రా. నా ఆశయం నాశనం అయిపోయింది. అవ్వలేదు, ఎవడో కావాలని చేశాడు. ఎవడాడు? నా మిషన్ మీద కొట్టున్నాడు. ఎవడాడు? వాడెవడు తెలియదన్నా, ఇంతమంది ఇప్పుడు చూడలేదు కూడా. ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడంటే వేటాడే పులిలా ఉంటాడన్నా. వీడికి వాడెవడో తెలుసంట. చెప్పు, నీకేం కావాలని ఇస్తాను. నాస్తిలో సగం రాసేస్తా. చెప్పు, ఎవడాడు? ఎవడో అయితే చెప్పడానికి నేను ఇన్ఫార్మర్ని కాదు బే, నీ పొలిటికల్ కెరియర్ ని బ్లాస్ట్ చేసిన ట్రాన్స్ఫార్మర్ ని. ఎవడా నువ్వు? నేనెవరో నీకు తెలియాలంటే నువ్వు లైఫ్ లో 2 కోల్పోవాలి. నంబర్ 1, రోజు రోజుకి మోజు పెంచుకున్న నీ మేయర్ పదవి మీద కొడతా. ఆల్రెడీ కొట్టేశాను. నంబర్ 2, నీ పరువుకి పర్ఫ్యూమ్ కొట్టి స్టేటస్ గా మార్చుకున్న స్టేటస్.
నీ స్టేటస్ ని పడగొడతా. దమ్ముంటే రా రా. నీ కర్మ కాలినప్పుడో నాకు మండినప్పుడో ఆటోమేటిక్ గా నన్ను చూస్తా. బావా నాతో వియ్యం అందడానికి నా ఇంటికి వచ్చినందుకు ఎంత ధైర్యం నీకు? లే. ఏమయ్యా రామచంద్ర